బ్లడ్ టెస్ట్ కోసం పెద్దాయన షార్ప్‌గా 6:30కి వచ్చేసాడు. డీజీసీఎం మెడికల్స్‌కి డైరెక్ట్‌గా ఎళ్లి అక్కడేమన్నా ఇష్యూ వస్తే మళ్ళీ నేనే బిస్కెట్ అయితా అని ఈ ప్రీ టెస్ట్‌లు. మధ్యాహ్నం పీపీకి వస్తా, సాయంత్రం రిజల్ట్స్ ఇస్తా అంటే, సరే ఈలోపు ఒక కాఫీ తాగి, పొంగల్ తిని, ఒక గంట లెసన్ ఉంటే అది చెప్పుకొని, మధ్యాహ్నం ఓ 3 గంటలు స్లీపేసా. తెలిసిందేగా లేవగానే తిండి ముఖ్యం బిగులు. ఇంకో రోజైతే కుళ్ళిపోద్దని ఉన్న మస్క్ మిలన్ గూడా లేపేసా. ఈలోపు రిజల్ట్స్ వచ్చాయని జూసుకుంటే హార్ట్ ప్యాంట్‌లోకొచ్చేసింది. ఆ హెచ్‌బీఏవన్సీ జూసి. 6.5 అంట. నేను ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే 5.7 లోపు ఉండాలి. అయినా ఎందుకో డౌటొచ్చి ఈసారి ఇలాంటి తూక్మాలిష్ ల్యాబ్స్‌లో గాకుండా సీదా అపోలోకెళ్ళి ఇంకో 1000 బొక్కెట్టొచ్చా. ఇదేదో ముందే జేయొచ్చు గదరా! అంటే అంతే ఇంకొన్ని. అదృష్టం కొద్దీ దీంట్లో 5.2 వచ్చింది. ఈ సోదిలో పడి వెయిట్ చూసుకోవడం మర్చిపోయా. పోనీ వర్కౌట్స్ అన్నా చేశానా అంటే నిన్న ఊపిన ఊపిడికి ఈరోజు కాళ్ళు, కీళ్ళు పట్టేసి లైట్ తీసుకున్నా. మరి ఇంకేం చేసావురా అయ్యా అంటే స్నానం చేశా. మనకు కొన్ని సార్లు అదే పెద్ద అచీవ్‌మెంట్. ఇంకేముంది వెంటనే బొచ్చుకో సిరం, ఫేస్‌కో సిరం పెట్టేసా. అంత చేసినా కూడా ఎడ్డిగాని లెక్కనే ఉన్నావు కదరా! అంటే ఇంకేం చెప్పలేను నేను. నిన్నటితో ఆ పురుగుల మందు అయిపోయింది. సరే ఇంక ఈ ఫైబర్ ఒకటి కలుపుకొని తాగితే వరస్ట్. మొత్తానికి డే 2 వెయిట్ చూడకుండానే లాగేసా. కానీ రేపు మాత్రం స్ట్రిక్ట్‌గా రీస్టార్ట్ చేద్దాం. ఎళ్ళొస్తా.